హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శివ. గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్కు స్వాగతం. నేను ఢిల్లీలో ఈరోజు మీకు హుమాయూన్ టూమ్ చూపించబోతున్నాను. అంటే హుమాయూన్ సమాధి, అంటే మొఘలుల సమాధి. అంటే మొఘలుల రాజవంశంలో సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా సుమారుగా 150-160 సమాధులు, మొఘల రాజవంశీకుల సమాధులు ఈ హుమాయూన్ టూమ్ కాంప్లెక్స్లో ఉన్నాయి. దీనికి ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. ఇదే టికెట్ కౌంటరు. నేను హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ హుమాయూన్ టూమ్కి రావడానికి ఆటో కట్టించుకున్నాను. ప్రత్యేకంగా ఆటో అతను 200 తీసుకున్నాడు. మీరు ఇక్కడ చూస్తున్నది ఇసాకా నయాజీ సమాధి అండి. ఇది 1548వ సంవత్సరంలో నిర్మించబడింది. ఈయన షేర్ ఖాన్ సూరి గారి ప్రధానమంత్రి, ఆయన సమాధి. ఇప్పుడు మీరు చూస్తున్నది హుమాయూన్ సమాధిలోకి ఒక ఎంట్రన్స్ అండి. ఇది ఇలాంటి ఎంట్రన్స్లు మళ్ళీ 2, 3 ఉన్నాయి చాలా పెద్దగానే. ఈ ఎంట్రన్స్లు కూడా చాలా ఎత్తుగా గ్రాండ్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సంరక్షిస్తున్నారు ప్రస్తుతానికి. అందువల్ల ఇవి కొంత మంచి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మనం ఈ ద్వారం దాటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనిపించే గుమ్మటాలు, దీంట్లో నగిషీలు అవన్నీ కూడా మీరు ఇంకా చూడొచ్చు. ఇవి సంరక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడికి ఇలాగున్నాయి. లేదంటే కనుక ఈ పాటికి ఇంకా పోనవి. చూడండి, ఇక్కడ మనకి పెద్ద పెద్ద తలుపులు, పురాతనమైన తలుపులు. వాటిల్లో కూడా పాడైపోయిన ఆ తలుపులు, పాడైపోయిన వాటిని మళ్ళీ బాగు చేసి అమర్చి కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పురాతత్వ సంపద పరిరక్షించాలి కాబట్టి. ఇదిగోండి, మనం అక్కడ ఉన్న ఒక ద్వారం తాలూకు వివరాలు మనం చూస్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు మీరు అక్కడ బోర్డు చూస్తున్నారు కదండి, అది ఆ బోర్డు, ఆ గేటుకి సంబంధించింది. ఆ బోర్డు అరబ్ సరాయ్ గేట్వే అండి. అరబ్ సరాయ్ అంటే ఏంటంటే అరబ్ దేశాల నుంచి వచ్చిన వ్యాపారులు మరియు అక్కడి నుంచి వచ్చే పెద్ద మనుషులు అప్పట్లో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చూడడానికి మరియు ఉండడానికి, వాళ్ళు నివాసం ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనమాట అండి. చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆ దర్వాజాలు, అవి కూడా చాలా ఎత్తుగా, చాలా ఆర్నమెంటల్గా, చాలా అందంగా కట్టారు. చూడండి, ఇప్పుడు మన లోపలికి వెళ్తాం. చూడండి, ఫ్లోరింగ్ కూడా ఆనాటి ఫ్లోరింగ్ లాగే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆ టాప్ లేదు, అంటే డోము అప్పట్లో కట్టి ఉండొచ్చు. ఆ డోము కూలిపోయింది. ఆ డోము ఇప్పుడు లేదండి మనకి. చూడండి, పక్కన కూడా కొన్ని చోట్ల ప్లాస్టింగ్ ఉన్నది, చాలా చోట్ల ప్లాస్టింగ్ ఊడిపోయింది. చూడండి, ఎత్తైన గోడలు చూడండి, కోట గోడల్లాగా ఎలాగున్నాయో, సమాధులకు కూడా అంతంత కోట గోడల్లాగా కట్టారండి. చూడండి, అక్కడ ఎవరో ఆ తలుపు ఎలాగుంది అని చెప్పేసి దాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆ జంట. చాలా ఎత్తైన తలుపులు, చాలా పొడవైన తలుపులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళుతున్నామండి. లోపలికి వెళ్తున్నప్పుడు ఆ బోర్డులు మనకు కట్టారు. ఇది కూడా మనకు లోపలికి వెళ్ళే దారండి. చుట్టుపక్కల ఈ చెట్లు, మొక్కలు అన్నీ కూడా గార్డెనింగ్ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది కాబట్టి. ఇదిగోండి, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అని కూడా ఇక్కడ బోర్డు పెట్టారు. అందువల్ల పురాతత్వ మనకి ఆ బిల్డింగ్లు అవి కూడా సంరక్షించడానికి ఫండ్స్ అవి కూడా బాగా వస్తుంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని సంరక్షిస్తున్నారు. ప్లస్ మన దగ్గర టికెట్ ఛార్జీ కూడా వసూలు చేస్తున్నారు కాబట్టి సంరక్షణ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ సెక్యూరిటీ గార్డులు అది కూడా ఉన్నారు. అది ఆ తలుపు చూడండి, పురాతనమైన తలుపు. ఎంత పురాతనమైన తలుపు కూడా దాన్ని ఇంకా రిపేర్లు చేసి పాత తలుపు అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. అదిగోండి, మనం ఆ ద్వారంలో చూస్తున్నాం కానీ అదే హుమాయూన్ సమాధి. అదిగోండి, అదే హుమాయూన్ సమాధి. ఈ పక్కనే తవ్వకాల్లో దొరికినవి అవి కూడా ఉంటే కొన్ని చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారండి. అలాగే ఆ మ్యూజియంకి సంబంధించిన, అంటే మనకి హుమాయూన్ సమాధికి సంబంధించిన మ్యాప్ వగైరా వగైరా, అలాగే దానికి సంబంధించిన చరిత్ర అవన్నీ కూడా మనకు అక్కడ పెట్టారండి. అది అక్కడ ఉన్న ద్వారం కూడా ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉందండి. ఆ ప్యాలెస్ లాగా ఉన్న ద్వారంలో ఉన్న ప్యాలెస్లో ఇవన్నీ కూడా పెట్టారండి. అది కూడా దానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ ద్వారం చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, ఎంత అద్భుతంగా కట్టారో. అద్భుతంగా కట్టడము మరి దాన్ని సంరక్షించడం కూడా ఒక చాలా పెద్ద విషయం. ఇక ఈ హుమాయూన్ గారి సమాధిని హమీదా బాను బేగం అని, హుమాయూన్ గారి భార్య, అంటే అఫీషియల్ వైఫ్ అన్నమాట అండి. అన్అఫీషియల్గా కూడా కొంతమంది ఉంటారు, కానీ అఫీషియల్గా ఉన్న భార్యలో పెద్ద భార్య అనుకుంటున్నాను నేను. మరి హమీదా బాను బేగం ఆవిడ కట్టించారు ఈ సమాధిని. ఈ సమాధి 12,000 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటుందటండి. ఫస్ట్ ఉన్న ప్లాట్ఫాము
ఆ తర్వాత దీని హైట్ మ్యాక్సిమం 47 మీటర్లు ఉంటుందంట. ఈ సమాధుల కాంప్లెక్స్లో కొన్ని చోట్ల 100 సమాధులు ఉన్నాయని రాసి ఉంది, కొన్ని చోట్ల 150 సమాధులని రాసి ఉంది, కొన్ని చోట్ల 160 సమాధులను రాసి ఉంది. కొన్ని చోట్ల ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆ విధంగా ఉంది. అది ఎన్ని సమాధులు అనేది మనకి కూడా తెలియదు. కొన్ని సమాధుల మీద పేర్లు ఉన్నాయి, కొన్ని సమాధుల మీద పేర్లు కూడా లేవండి. ఇది మొఘల్ రాజవంశీకుల సమాధి అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే మనకి షాజహాన్ పెద్ద కొడుకు దారా షుకోన్ కూడా మనకి ఔరంగజేబు గారు హత్య చేయించిన తర్వాత ఆయన్ని కూడా ఇక్కడ సమాధి చేయించారని చెప్పి చెప్తారు. అయితే చరిత్రకారులకి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పలేరు. ఇక్కడే ఉందంటారు, కానీ అది ఎక్కడ ఉందో కూడా పేరు రాసి లేదటండి. దీని తర్వాత భాగంలో మరికొన్ని పూర్తి వివరాలు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్.